హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నీ ఈ వీడియోలో అనలైజ్ చేస్తా. దయచేసి చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసే విషయంలో ఎటువంటి ఈగోసు, అపోహలు, నెగిటివిటీ ఇవేమీ పెట్టుకోవద్దు. మనస్పర్ధలు ఏమన్నా తీసేయండి. నా మీద ఏమన్నా కోపం ఉన్నా అలాకున్నా టెంపరీగా పక్కన పెట్టండి. దయచేసి మీరు లైక్ ఎందుకంటే మన ఛానల్ మొత్తం రన్ చేయాలి అంటే, సక్సెస్ఫుల్గా మనం గ్రోత్ అవ్వాలంటే ఈ వీడియోకి వచ్చే వ్యూస్ అండ్ లైక్స్ ఆధారం. మీరు లైక్ చేసే కొద్దీ కొత్త వాళ్ళకి వచ్చి వ్యూస్ వస్తాయి. అందుకే నేను లైక్ చేయమని అడుగుతున్నా. 30,000, 33,000, 35,000 మంది చూస్తున్నా. లైక్స్ మాత్రం 6,700 మంది, 6,000, 7,000 అలాగే చేస్తున్నారు. సో ఒక్క 10-15,000 మంది లైక్ చేయండి. ముస్లిం లీగ్కు కాంగ్రెస్ మోకరిల్లింది. నిన్న వందే మాతరం విషయంలో పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏకిపారేశారన్నమాట కాంగ్రెస్ పార్టీని. అంటే యాక్చువల్లీ చర్చ పెట్టారు అన్నప్పుడే ఎస్ ఏదో ప్రిపేర్ అయ్యి ఉంటారు, కొంత ప్రిపరేషన్ జరిగింది అని అనిపించింది. కానీ నిన్న నరేంద్ర మోదీ గారు తీవ్రమైన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీద, సామరస్యత పేరుతో దానిని మొక్కలు చేసింది. మహాత్మా గాంధీ ఆకాంక్షను తోసిరాజంది. అయితే నా ఆలోచన ఏంటంటే, అసలు ఎప్పుడో వందే మాత్రానికి ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరగడానికి, దాని మీద ఆరోపణలు చేసుకోవడానికి, పరస్పర ఆరోపణలు చేసుకోవడానికి ఏంటని. సో సామాజిక సామరస్యత పేరుతో వందే మాతరం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ మొక్క చెక్కలు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వందే మాతరం గేయం ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తుందనే వాదనతో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకీభవించారని, ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాడి ద్రోహం చేశారని విమర్శించారు. వందే మాతరాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం పార్లమెంట్లో ప్రత్యేక చర్చలో ఆయన ప్రసంగించారు. వందే మాతరం నేపథ్యం ముస్లింలకు కోపం తెస్తుందని సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారు. లక్నోలోని జిన్నా నిరసన తర్వాత అది చోటు చేసుకుంది. గేయ నేపథ్యం గురించి చదివాక ముస్లింల విషయంలో తనకు అలాగే అనిపిస్తుందని దానిలో పేర్కొన్నారు. తర్వాత వందే మాతరం వాడటంపై సమీక్షించడానికి బెంగాల్లో కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించింది. ఆ మీదట రాజీ పడింది. గేయాన్ని ముక్కలు చేసింది. బుజ్జగింపు రాజకీయాల ప్రయత్నం అది. అదే కారణంతో దేశ విభజన డిమాండ్కు ఆ పార్టీ తలొగ్గింది. ఒత్తిళ్ల వల్లే ముస్లిం లీగ్కు కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ ఇప్పటికీ బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తోంది అని మోదీ విరుచుకుపడినప్పుడు అధికార పక్ష సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. దానికి రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక వాళ్ళు కూడా సమాధానం ఇచ్చారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడే మాటల ముందు, ఆ పవర్ ముందు ప్రతిపక్షంలో వాళ్ళు ఎంతగా మాట్లాడినా సరే ఆ వాయిస్ బయటకు రాదు. ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏం మాట్లాడాలి, ఏ పాయింట్లు రైట్ చేయాలి, చరిత్ర ఏంటి మొత్తం ఏకపారేశారనమాట. సో అన్ని పత్రికల్లో కూడా అదొకటి హైలైట్ చేశారు, మనం చూడొచ్చు. ఇక ఈ మన జిఎస్డిపి వృద్ధి బాగుంది అని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు బాగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2వ త్రైమాసికం జూలై సెప్టెంబర్లో ఏపీ జిఎస్టిబి వృద్ధి అంచనా 11.28%గా, వృద్ధి రేటు 8.87%అని చెప్పారు. ఓకే, రాష్ట్రంలో 11.28%, జాతీయ స్థాయిలో 8.7%. సో స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11% వృద్ధి సాధిస్తామని ప్రకటించారు. ఇందుకోసం రంగాల వారీగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జిఎస్టిబి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, తలసరి ఆదాయంతో పాటు కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించారు. సచివాలయంలో సోమవారం ఆయన జిఎస్డిపి గణాంకాలు, వృద్ధి లక్ష్యాలని సమగ్ర ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అధిక వృద్ధికి అడుగులు, అభివృద్ధిలో భాగంగా స్వల్ప మధ్య దీర్ఘకాలిక చర్యలు, ఆక్వా రంగానికి యూనిట్ను ₹1.5 చొప్పున విద్యుత్ అందించడం, పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం, రోడ్లు, పోర్టులు, జలవనరులు తదితర రంగాల్లో వ్యయం పెంచడం, అలాగే పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వడం, మెగా పీటీఎం సహా విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు, అలాగే పారిశ్రామికాన్ని పరుగులు పెట్టడం, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, విద్యుత్ ఉత్పత్తి ఇవన్నీ పెరిగాయని చెప్పి సీఎం గారు అసలు వృద్ధి రేటు ఏ విధంగా పెరిగింది అనేది చెప్పారండి. చెప్తూ 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోసాం, వైకాపా విధ్వంసంతో 7 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం, కోలుకోవడానికి అహరహం శ్రమిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా
5 ఏళ్లలో 7 లక్షల కోట్ల జీఎస్డిపి నష్టం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల వరకు మనం నష్టపోయామని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసకర పాలన. విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాం. పీపీపీల రద్దుతో విద్యుత్ వాడుకోకుండానే 9,000 కోట్ల చెల్లింపు. అదే కింద చెప్పాల్సింది. షిరిడి సాయి కాంట్రాక్టులు విరివిగా విచ్చలవిడిగా ఇస్తున్న కారణంగా ఎంత నష్టపోయామని చెప్పాల్సింది. 75,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్ 1,50,000కి కొంటున్న కారణంగా ఎంత నష్టపోయామో చెప్పాల్సింది. ఎందుకంటే అది చెప్పరు, అందులో మీరు కూడా ఉన్నారు కాబట్టి. ఇక బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీలకు రుణాలు, వ్యవస్థలను తిరిగి మేము గాడిలో పెడుతున్నాము, కూటమి విధానాల ఫలితమే జీఎస్టీపీలో వృద్ధి అని ఇక్కడ ఇచ్చారు. తప్పులు చేస్తారు, చేసిన వారిని సమర్థిస్తారు. ఇదే వైసీపీ నాయకుల నైజం. వెంకన్న సొమ్ము చోరీ చిన్న నేరమా? తలా తోక లేని పార్టీ. సర్కారుపై బురద జల్లడమే పని. సీఎం ఫైర్. ఇది ఈ పత్రికలో కూడా. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా జిఎస్టీపీ వృద్ధి రాశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడిన అంశాలు ఈ రెండు కూడా హైలైట్ చేశారు ఆంధ్రప్రభలో కూడా. వందే మాత్రం గేయం కాదు, మంత్రం. వందే మాత్రాన్ని మొక్కలు చేశారు. ముస్లింల కోసం నెహ్రూ అంగీకరించారని. అలాగే జనవరి నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ ఇంకొంతమంది మంత్రులు దావోస్ వెళ్ళబోతున్నారండి. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు జరగబోతోంది. ఇవన్నీ ఈ అంశాలు రెండు పత్రికల్లో బ్యానర్. తర్వాత మిరప రైతుకు నిద్ర కరువే, ఎండు తెగులు, వైరస్, నల్లి ప్రభావం. ఎన్ని మందులు చల్లుతున్నా కనిపించని ఫలితం. ధరలు పెరుగుతున్నా దిగుబడులు కష్టమే. మార్కెట్లో మిరప ధర పెరుగుతుండగా రైతులకు మాత్రం దిగుబడులు దక్కేలా లేవు. వైరస్, నల్లి అంటే నల్లతామర పురుగు నలిపేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఎండు తెగులుతో ఎండిపోతున్నాయి. ఎకరాల కొద్ది విస్తీర్ణంలో పంట పీకేస్తున్నారు. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో నల్లి, వైరస్ తీవ్ర సమస్యగా ఉంది. వాటిని నియంత్రించేందుకు విడతకు 4,000 వరకు ఖర్చు చేస్తూ 2 రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదండి. పంట ఉత్పత్తి సాధించడానికేమో ఇన్ని కష్టాలు పడతారు. ఉత్పత్తి సాధించిన తర్వాత రేటు లేక నానా ఇబ్బందులు పెడతారు. అన్నీ ఎందుకో ఈ సంవత్సరం ఈ అగ్రికల్చర్ సీజన్లో ఏ పంటకి ధర లేదండి. ఈ 2024-25 అగ్రికల్చర్ సీజన్లో ఏ పంటకి ధర లేదు. మామిడి, పొగాకు, అఫ్కోర్స్ పొగాకుకి ప్రభుత్వానికి సంబంధం లేదు. పొగాకుకి కంపెనీలే వేయిస్తారు, కంపెనీల వాళ్ళే కొంటారు. కానీ వాళ్ళు కూడా నష్టపోయారు. మామిడి కూడా కొన్ని రకాల కంపెనీల వాళ్ళే వేయించి కంపెనీల వాళ్ళే కొంటారు, దానికి కూడా ధర లేదు. కోకో కూడా అంతే, డైరెక్ట్ కంపెనీలతో టైఅప్ అయిన కార్పొరేట్ పంట, దానికి కూడా ధర లేదు. ఉల్లి, టమాటా, అరటి, వరి, ఏ పంటకి ధర లేక రైతులు ఇబ్బంది పడ్డారు ఈ 18 నెలల్లో. ఇక నిన్న రాజ్యసభలో మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ ఇండిగో సంక్షోభం మీద సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించాం, ఇండిగో సంక్షోభంపై దర్యాప్తు జరుపుతున్నాం, కొత్త విమానయాన సంస్థలను ఆహ్వానిస్తాం, గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించడం లేదు. రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ. భారతీయ పౌర విమానయాన రంగంలో ఏర్పడిన గుత్తాధిపత్యానికి కేంద్ర విధానాలే కారణమని, అందుకే ఇండిగో లాంటి సంస్థల నిబంధనలను బేఖాతరు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయన్న వాదనలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు. ఈ రంగంలో గుత్తాధిపత్యానికి తాము ఇవ్వడం లేదని, మరిన్ని విమానయాన సంస్థలను ఇందులోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కొత్త సంస్థలు అడుగు పెట్టడానికి ఇదే సరైన తరుణమని చెప్పారు. ఆయన సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్టులోని ఆటోమేటిక్ మేనేజ్ స్విచ్చింగ్ సిస్టంలో జరిగిన మార్పులపై కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూనే, ఆ ప్రశ్నకు సంబంధం లేకపోయినా స్వయంగా చొరవ తీసుకొని ఇండిగో వ్యవహారంపై సభకు వివరణ ఇచ్చారు. ఇండిగో సమస్యకు ఏఎంఎస్ఎస్కి సంబంధం లేదని, ప్రస్తుత సంక్షోభం అంతా ఆ సంస్థ అంతర్గత యాజమాన్య నిర్వహణలో తలెత్తిన గందరగోళం వల్లే జరిగిందని పేర్కొన్నారు. సిబ్బంది రోస్టరింగ్ నిర్వహణ వ్యవస్థలో తలెత్తిన లోపమే సమస్యకు దారితీసినట్టు చెప్పారు. సో ఇండిగో అంశాన్ని కేంద్రం సీరియస్గా చూసుకుంటోంది. కేంద్ర మంత్రి మా ఎంపీ అయినా ఆ శాఖ పర్యవేక్షణ నా పని కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. పాపం ఆయన దీపక్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో జరిగిన డిబేట్లో లోకేష్ గారి ప్రస్తావన తీసుకురావడంతో నేషనల్ మీడియా నిన్నటి నుంచి ఏకిపారేస్తుంది. సో దాంతో సీఎం గారు అది మాకు సంబంధం లేదు, కేంద్ర మంత్రే చూసుకుంటారు, మా పార్టీ ఎంపీ అయినప్పటికీ మేము దానిలో కల్పించుకోవడం లేదు, కేంద్రం చూసుకుంటుంది అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పఠన, గణన, నైపుణ్య హామీ
1-5 తరగతుల్లో గ్యారంటీ FLN అమలు మార్చి 7లోపు సాధించేందుకు 75 రోజుల కార్యాచరణ. ప్రభుత్వ పాఠశాలల్లో 1-5 తరగతులు చదివే విద్యార్థులు కనీస సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా ప్రాథమిక సాక్షరత సంఖ్యా జ్ఞాన హామీ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. ప్రాథమిక తరగతులు పూర్తి చేసే నాటికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. అసలు ఇప్పుడు చదువులు ఎంత బాగున్నాయో, ఇప్పుడు విధానాలు, ఇప్పుడు చదువులు, ఇప్పుడు సిలబస్ ఎంత బాగున్నాయి. మేము చదువుకున్నప్పుడు కనీసం మాకు గవర్నమెంట్ స్కూల్లో నేను చదివినప్పుడు అయితే నాకు 6th క్లాస్కి వెళ్ళే వరకు నాకు ABCDలు రావు. ఈవెన్ ఎక్కాలు కూడా రావు. ఎక్కాలను కూడా నాకు 6th క్లాస్కి వెళ్ళే వరకు ఒక 7 ఎక్కువ 8 ఎక్కువ వచ్చి ఆ తర్వాత రాదు. చదువులో నేను మొదటి నుంచి యావరేజ్ స్టూడెంట్నే. ఆ తర్వాత 8th క్లాస్ దాటిన తర్వాత 7th 8th దాటిన తర్వాత కాస్త టాప్లోకి వెళ్ళానమాట. చిన్నప్పుడంతా ఆటలే అంతా కూడా, రోడ్డు మీద గోళీలు క్రికెట్లు అవే ఆటలే. దిగ్గజాల నోట తెలంగాణ రైజింగ్. 8th క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒకవైపు పేపర్ వేయడం కూడా స్టార్ట్ అయింది. అప్పుడే మార్నింగ్ లేవడం, పేపర్ వేయడం, ఆ తర్వాత ఇంకా చదువులోకి దిగడం. అక్కడ నుంచి డిసిప్లైన్ అలవాటు పడింది. చిన్న చిన్న ఆటుపోట్లు, పెద్ద పెద్ద ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభమయ్యాయి అప్పుడే లైఫ్లో. అక్కడ నుంచి ఒక రకంగా మారుతూ వచ్చిందనమాట. ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచే మొత్తం అన్నీ కూడా. ఇక దిగ్గజాల నోట తెలంగాణ రైజింగ్. $10 బిలియన్ పెట్టుబడిని ప్రకటించిన ఎరిక్ స్వైడర్. సుమారు 3000 మంది దేశ విదేశీ ప్రతినిధుల రాక. అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సంబరం. తెలంగాణ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంకల్పించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సో మొత్తానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి, భారీగా ఒప్పందాలు జరిగాయి. మీరు ఆశ్చర్యపోవద్దు, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే ఇటువంటి పెట్టుబడిదారుల సదస్సు జరిగినప్పుడు లక్షల కోట్ల ఒప్పందాలు జరుగుతాయండి. కాకపోతే ఆ ఒప్పందాలు ఆ తర్వాత రద్దు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని కాలయాపన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని మర్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, అమలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా ఎంతమంది అమలు చేస్తున్నారనేదే కీలకం, ఎంతమంది గ్రౌండింగ్ చేస్తున్నారనేదే కీలకం. 50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా సరే ఆశ్చర్యపోక్కర్లా, ఏముంది ఆయన పేపరేగా. ఇక పురుషోత్తంపట్నంతో ఎంతో ప్రయోజనం. చంద్రబాబు హయాంలోనే నిర్మాణం పూర్తి. ఏలేరు ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు పోతాం. ఏలేరు జలాశయం కింద ఉన్న పిఠాపురం బ్రాంచ్ కాలువ రైతులకు పురుషోత్తంపట్నం ఎత్తిపోతల వరప్రదాయంగా మారింది. విశాఖకు అవసరమైన తాగు పారిశ్రామిక జలాలు మళ్లించేందుకు ఇది ఉపయుక్తమైంది. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం వల్ల వచ్చే అనేక ప్రయోజనాలు అది పూర్తి కాకముందే ఈ ఎత్తిపోతలతో కొంతమేర సాధించగలిగారు. ఎస్, రైట్ మెయిన్ కెనాల్లో పట్టిసీమలగో, లెఫ్ట్ మెయిన్ కెనాల్లో పురుషోత్తంపట్నం చాలా ప్రాంతాలకు నీళ్ళు ఇస్తుంది. సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్లో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఇంటికే పంపాలి. ఆర్టీజీఎస్పై సమీక్షలో సీఎం చంద్రబాబు. 22 నుంచి కొత్త కానిస్టేబుల్కి శిక్షణ మొదలు. కొత్త కానిస్టేబుల్ ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, ఒక రకంగా డల్గా ఉన్నారు. అంతే, వాళ్ళకు క్లారిటీ మిస్ అయింది. 22వ తేదీ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ మొదలవుతుంది. ఇక ఏపీకి 8 మంది IAS అధికారులు కేటాయింపు. వల్లభనేని వంశీ అనుచరుడు కొమ్మ కోట్లకు 15 వరకు రిమాండ్. సత్యవర్ధన్ అనే వ్యక్తిని అపహరించి దాడి చేసిన ఘటనలో కొమ్మ కోట్లు అలియాస్ కోటేశ్వరరావుకు రిమాండ్ విధించింది కోర్టు. ఇక కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ అరెస్ట్. ధ్రువపత్రాలు ఫోర్జరీ, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అంట. ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు వయసు తారుమారు చేయడం, తనకు కావాల్సిన క్రీడాకారులను అర్హత లేకపోయినా లీగ్ పోటీలకు పంపడం, కోచ్లు క్రీడాకారులకు నగదు ఆస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడడం వంటి ఆరోపణలపై ఆంధ్ర కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ పోలీసులు అరెస్ట్ చేశారా. జ్వరం నుంచి PDS ద్వారా రాగులు, గోధుమ పిండి పంపిణీ. అన్ని బియ్యం బస్తాలపై QR కోడ్. మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. ఏయూలో జంజట్ తపాలా కార్యాలయం. 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోసాం ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇండిగో అంశాన్ని కేంద్రం చూసుకుంటుంది. ఏఐతో తిరుమల అన్నప్రసాద దినుసుల జల్లెడ. భక్తులకు నాణ్యమైన భోజనం పెడుతున్నాం. శ్రీవారికి జైన మతస్థుడు 122 కిలోల బంగారం కానుకగా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. దేవుడి సొమ్ము కొట్టేసిన దొంగకు జగన్ వంతపాడుతున్నారని మండిపాటు. తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం తయారీలో వాడే దినుసులను జల్లెడ పట్టేందుకు AI టెక్నాలజీని వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బియ్యం, ఇతర దినుసుల్లో ఏ అన్య పదార్థం వచ్చినా AI టెక్నాలజీతో గుర్తించి
యంత్రం వాటిని ఏరివేస్తుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక లడ్డూ ప్రసాదంలో నాణ్యమైన నెయ్యి దినుసులు వాడుతున్నామని, అన్నప్రసాదంపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని తెలిపారు. కరెక్టే, లడ్డు అంత ఆశించినంత పూర్తి స్థాయి క్వాలిటీ లేదు, కానీ అన్నప్రసాదం క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. జనవరిలో దావోస్కి చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు బాగా పనిచేశారు, ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కితాబ్. ఓకే, 2027లో రై బుల్లెట్ రైల్, అదే ఏడాది ఆగస్టులో ట్రయల్ రన్. గుజరాత్లో వేగంగా ప్రాజెక్టులు, ప్రతి స్టేషన్ నిర్మాణము ప్రత్యేకమే. 150 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు. కర్ణాటక సీఎంకు సుప్రీం తాకీదులు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు తాకీదులు జారీ చేసింది. 2023లో విధానసభకు ఎన్నికల సమయంలో మైసూరు జిల్లా ఉరుణ్ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాల భరోసా కారణమని, అవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమని అభ్యంతరం తెలుపుతూ అదే నియోజకవర్గానికి చెందిన శంకర్ అనే వాటరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారంట. వాటర్లో ఎంత చైతన్యం ఉందో చూడండి. చైతన్యానికి మించి, కావాల్సిన చైతన్యానికి మించి ఉంది ఇతనిలో. అందుకే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. ఇక 25 ఏళ్ల ప్రతీకారం, రియాల్టర్ను దారుణంగా హతమార్చారండి హైదరాబాద్లో నిన్న పట్టపగలు. రెరాపై నెలకో ఉమ్మడి జిల్లాలో అవగాహన సదస్సు, 10 తిరుపతిలో శ్రీకారం. ఏపీ రెరా చైర్మన్ శివారెడ్డి వెల్లడి. కల్తీ నెయ్యి గురించి వైవి సుబ్బారెడ్డికి అప్పుడే చెప్పా, అప్పటి డిప్యూటీ ఈఓతో కలిసి వివరించా. సిట్ విచారణలో అంగీకరించిన మాజీ జీఎం సుబ్రహ్మణ్యం. కల్తీ నెయ్యి గురించి 2022లోనే నేను వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పాను, ఆయన వినలేదు. సో ఇంకా అందరూ దానిలో ఇన్వాల్వ్ అయ్యారున్నారని చెప్పి నేను కూడా 3.5 లక్షల లంచం తీసుకున్నానని ఒప్పుకున్నాడేమో ఈయన. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ ట్యాంకర్లు టిన్నుల ద్వారా తీర్థకు పంపే నెయ్యిని మైసూరులోని CFTRI ల్యాబ్లో పరీక్షించాలని ఆదేశించారు. జూన్లో 4 నమూనాల పంపగా నివేదికలు రావడంలో జాప్యం జరిగింది. దాంతో అక్కడ అధికారులతో మాట్లాడిన డైరీ నిపుణుడైన బత్తుల సురేంద్రనాథ్ని కోరాను. ఆయన వారిని సంప్రదించిన తర్వాత 2022 ఆగస్టు 3న డిప్యూటీ ఈఓకు నివేదిక వచ్చింది అని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆ నివేదికపై సురేంద్రనాథ్ అభిప్రాయం కోరగా 4 నెయ్యి నమూనాలు కల్తీవేనని ఆయన తెలిపారు. బీటా సిటోస్టారల్ పాజిటివ్గా మైసూర్ ల్యాబ్ తేల్చిందని, అంటే వెజిటబుల్ ఆయిల్స్ కలిపారని చెప్పారు. ఇదే విషయాన్ని డిప్యూటీ ఈఓ తాను వైవి సుబ్బారెడ్డికి వివరించినట్టు సుబ్రహ్మణ్యం సిట్ అధికారులు ఎదుట అంగీకరించాడు. అయినా సరే సుబ్బారెడ్డి గారు వినలేదని ఆయన చెప్పాడు. శ్రీవారి భక్తులకు కమాండ్ సేవలు, AI వినియోగంతో సమర్థంగా దర్శనాలు, త్వరలో అత్యాధునిక కెమెరాల ఏర్పాటు. ఓకే, కల్తీ మద్యం కోసం తప్పుడు ఇన్వాయిస్లు, తయారీ సామగ్రి రవాణాకు భారీగా వినియోగం, ఫోన్ల నుంచి నిందితులు తొలగించిన డేటా రికవరీ, నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులు నకిలీ ఇన్వాయిస్లు, డమ్మీ GST నెంబర్లు వాడినట్టు సిట్ ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. దాదాపు 4 ఏళ్ల పాటు ఇదే రీతిలో చౌక మద్యం, స్పిరిట్, లేబుల్లు, క్యారమెల్ తదితరాలను హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇబ్రహీంపట్నం, మొలకల చెరువులో ప్లాంట్లకు సరఫరా చేసినట్టు బయటపడిందంటండి. చెరిగిపోయిన ఆధారాలు. కల్తీ మద్యం మొత్తానికి చాలా పెద్ద వ్యవహారం. జాతీయ రహదారుల 2 కిడ్నాప్, 3 కోట్ల నగదు చోరీపై కేసు. కోట్ల స్వాహ స్కెచ్, వేతన సవరణ బకాయిల సొమ్ము కొట్టేసేందుకు యత్నాలు, మానేసిన పొరుగు సేవల సిబ్బందిని పేర్లతో జాబితాలు, విద్యుత్ సంస్థల్లో అడ్డగోలు వ్యవహారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మానేసిన పొరుగు సేవల సిబ్బంది, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కొంతమంది మానేశారు, అయినా సరే వాళ్ళ పేరు మీద శాలరీస్ డ్రా చేశారంట. ప్రాణాలు తీసిన దొంగ వ్యవహారం. చోరీ కోసం భారీ వాహనాన్ని ఆపిన నిందితులు హఠాత్తుగా ఆగడంతో దాన్ని ఢీకొని కారు. ఇది చాలా పెద్ద వ్యవహారం అండి. ఇది మనకు కూడా చాలాసార్లు ఎదురవుద్ది. నేను విజయవాడ వెళ్తున్నప్పుడు గన్నవరం దగ్గర అనూహ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లారీలని పక్కన ఆపుతారు. అప్పుడు వరకు స్పీడ్గా వెళ్తున్న లారీలు సడన్గా పక్కన ఆగుతాయి. మనం కారులో వెళ్తున్న వాళ్ళము, బళ్ళు మీద వెళ్తున్న వాళ్ళము సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. అలా మనం కంట్రోల్ చేసుకోకపోతే లారీని గుద్దేస్తాం. ఎన్నోసార్లు అనుభవం అయింది. అటువంటి ప్రమాదమే చిలకలూరుపేటలో జరిగింది. నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ASI కొడుకంట, నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని ఆపుతున్నాడు. అలా ఆపే క్రమంలో ఒక లారీని ఆపితే లారీ సడన్గా ఆగేసరికి వెనక నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఆ లారీని ఢీకొంది. ఇది అన్ని చోట్ల, చాలా చోట్ల జరుగుతుంది ఇటువంటిది. ఆ రవాణా శాఖ మంత్రి గారు ఒకసారి దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడికక్కడ హైవేల మీద సడన్గా లారీలను ఆపడం ఏంటి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని ఆపడం ఏంటి? అవి ఆపడానికి ఒక స్టాప్ అంటూ పెట్టుకోవచ్చుగా. ఇది గన్నవరం దగ్గర ఎక్కువసార్లు నాకు ఫేస్ చేశాను నేను.
బొగ్గు రవాణాకు అదానికి పాటు మరో ముగ్గురు. మొదటిసారి 4 సంస్థలకు రవాణా కాంట్రాక్టులు. టెండర్లో ఎలవన అదానికి 40%, మిగిలింది ముగ్గురికి. మిగిలినవి కూడా ఆయన బినామీలు అయ్యి ఉంటారేమోలే, ఏమో మరి. పెళ్లికి నిరాకరించిందని మరదలను హతమార్చిన ఉన్మాది. కుక్కల తరవడంతో గోడను ఢీకొని యువకుడు. ఇదండి ఈ వీడియో, మరీ దారుణంగా ఉంది. పాపం నైటు 2:30, 3 ఆ టైంలో ఆయన వస్తున్నాడు బండి మీద. వస్తుంటే ఒక 3 కుక్కలు అతన్ని వెంబడించాయి. ఆయన కుక్కల వైపు చూసుకుంటూ బండి స్పీడ్గా వెళ్ళి ఒక ప్రహరీ గోడను ఢీకొన్నాడు. దాంతో అక్కడికక్కడ చనిపోయాడు. సరే, ఇది పక్కన పెట్టేసి సాక్షికి వెళ్తే, సాక్షిలో సాయం మరచి వెన్ను విరిచి అంట. వడ్లు కొనుగోళ్లలో చంద్రబాబు సర్కారు దారుణ వైఫల్యం. ఏంటండి, ఎందుకు దారుణం? వడ్లు కొనుగోలులో ఏముంటుంది? దళారుల చేతుల్లోకి ఆర్బీకేలు, సొసైటీ వ్యవస్థలు. పంట ఎంత బాగున్నా ధర, ధాన్యంలో అడ్డగోలుగా కోతలు. 75 కిలోల బస్తాకు ఏకంగా 400 వరకు తగ్గింపు. ఎకరానికి 6 నుంచి 7,000 నష్టపోతున్న అన్నదాతలు అని ఒక వార్త రాశారు. ధాన్యం లోడింగు మిల్లుకు చేర్చే బాధ్యత రైతులపైనే వదిలేసిన సర్కారు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని రవాణాకు ముందుకు రాని వాహన యజమానులు. మిల్లుల్లో తేమ శాతం పేరుతో మోసగిస్తున్న, వేడుక చూస్తున్న ప్రభుత్వం. ఈ క్రాప్ నమోదులో తీవ్ర నిర్లక్ష్యంతో కౌలు రైతులకు దగా అని గట్టిగా రాశారు. తర్వాత నెహ్రూ విశ్వాసఘాతుకం అని ఇది రాస్తే, బెంగాలీ ఎన్నికల కోసమే వందే మాతరంపై చర్చ. అంతా మోదీ డ్రామా. ప్రియాంక జాతీయ గేయాన్ని నెహ్రూ వ్యతిరేకించలేదు. తొలి ప్రధానిపై ఎన్నాళ్ళెలా బురజల్లుడు. బోస్కు ఆయన లేఖను వక్రీకరించిన ప్రధాని. దమ్ముంటే నెహ్రూపై పూర్తి స్థాయి చర్చకు రారు. వాళ్ళకి ఏది అవసరమో అదే చర్చ పెడతారు. వాళ్ళు ఏది పై చేయి సాధించగలరో అదే చర్చ పెడతారు. మీరు అవన్నీ అలా అడగకూడదు. లేకపోతే ఎప్పుడు నెహ్రూ ఇప్పుడు చర్చ అండి, ఎప్పుడు వందే మాత్రం ఇప్పుడు చర్చ అండి. వాళ్ళ ఇష్టం అయిపోయింది. విమాన సంక్షోభంపై రామ్మోహన్ నిలదీసిన ఎంపీలు. ఇండిగో సమస్యపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్న వర్షం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జవాబులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన. ధరలపై క్యాప్ విధించినా ఎందుకు అమలు కావడం లేదని నిలదీత. FDTL నిబంధనలు నవంబర్ 1 నుంచి 2వ దశ అమల్లోకి వస్తాయి. డిసెంబర్లో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడిందని నిలదీసిన ఎంపీలు. మంత్రి జవాబులపై ఆగ్రహిస్తూ వాకౌట్. జాతీయ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాల ఛానల్లో టీవీ డిబేట్లు. మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ అని గట్టిగా రాశారు. ఇందులో ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం అనేది సర్వసాధారణం. ఏ అంశం మీద అయినా సరే అధికార పార్టీ మంత్రులు సమాధానం ఇస్తున్నప్పుడు ప్రతిపక్షాలు వాకౌట్ చేయడమో, నిరసన వ్యక్తం చేయడమో సాధారణ అంశమే. కాకపోతే ఇండిగో సంక్షోభం అసాధారణ అంశం కాబట్టి ఇది కాస్త హైలైట్ అవుతుంది. అసుర సంహారం అని ఒక మంచి కార్యక్రమం చేశారండి. మహిళలు వాళ్ళ గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్కి వెళ్ళి, బెల్ట్ షాప్లో మహిళలను దాడి చేసి అక్రమంగా ఉన్న మద్యం సీసాలు బయటికి తీసుకొచ్చి ధ్వంసం చేసి, మా ఊర్లో బెల్ట్ షాప్ నిర్వహిస్తే ఊరుకోమని చెప్పారు. ఈ చైతన్యం ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి ఉండాలి. అంతే తప్ప మా ఊర్లో బెల్ట్ షాపులు పెడుతున్నారు అని చెప్పి అణిగిమణిగి భయంగా ఉండటం కాదు. ఎవడు బెల్ట్ షాప్ పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మద్యం బయటికి తీసుకొచ్చండి. ఎందుకంటే అది అనధికారకం, చట్టబద్ధం కాదు, దానికి అనుమతి ఉండదు. కాబట్టి మీడియా కానీ పోలీసులు కానీ మహిళలకే సపోర్ట్ చేస్తారు. అలా చేసే మహిళలకే సపోర్ట్ చేస్తారు, చేయాలి. తప్పని తిప్పలు. సోమవారం మరో 522 విమానాలు రద్దు. సరిపడా విమాన సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు. ప్రయాణికులకు 827 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో. ఇక సాక్షి ఎడిటర్పై సర్కారు దాష్టికం. చంద్రబాబు సర్కారులో ఏకంగా 19 అక్రమ కేసులు నమోదు. ఏముంది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో మంచి జాబ్ వచ్చిందిగా. ధనంజయ రెడ్డి గారు గతంలో 2019కు ముందు సాక్షిలో రెసిడెంట్ ఎడిటర్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్పందన కార్యక్రమానికి కోఆర్డినేటర్గా ధనంజయ రెడ్డి గారు సీఎంఓలోకి వచ్చేశారు. నెలకు 2.5 లక్షల జీతము, క్యాబినెట్ ర్యాంక్ ఉండేది, కొంచెం దర్జాలు, సదుపాయాలు, లగ్జరీ, స్టాఫ్, మంచి కార్లు, అంతా గవర్నమెంటే. కారు, పెట్రోలు, ఇల్లు, బంగ్లా, స్టాఫ్ అంతా గవర్నమెంటే చూసుకుంది ధనంజయ రెడ్డి గారికి. వైసీపీ దిగిపోయి మళ్ళీ ఆయన తన పాత పోస్ట్కి వెళ్ళిపోయాడు, సాక్షి ఎడిటర్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వస్తాయి మరి, అవన్నీ కామన్ కదా. ఎందుకంటే మీరు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు, పార్టీ కరపత్రంగా పనిచేస్తున్నప్పుడు, ఒక పార్టీ మీద, ఒక ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నప్పుడు ఆ విషయానికి ప్రతికూలంగా ఇవన్నీ వస్తాయి. న్యాయ విచారణలు ఎదుర్కోవాలి, చట్టబద్ధంగా ఎదుర్కోవాలి. ఆ తర్వాత మళ్ళీ పొరపాటున వైసీపీ వస్తే మళ్ళీ మీకు ఇంకా పెద్ద పోస్ట్ వస్తుందేమో ధనంజయ రెడ్డి గారికి. రాజ్యసభ ఇచ్చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకమైన వ్యక్తి ఆయన. ఇక జీతమో రామచంద్ర. జీతాల కోసం 1,00,000 మంది ఉద్యోగులు ఎదురుచూపు. 18 శాఖల ఉద్యోగుల జీతాలు నేటికీ ఇవ్వని చంద్రబాబు సర్కారు. 8వ తేదీ వరకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగంటూ ఉద్యోగుల ఆగ్రహం. అవునా, ఇప్పటికీ కొన్ని శాఖల జీతాలు ఇవ్వలేదా? ఒకసారి కామెంట్ చేయండి.
నిజంగా కొన్ని శాఖల్లో ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదా? 95% ఇచ్చారని చెప్పి మొన్న అన్నారు ఉద్యోగ సంఘం నాయకులు ఒక ఆయన అన్నారు. ఒకసారి ఎవరైనా జీతాలు ఇవ్వలేదు, ఏ ఏ శాఖల్లో ఇవ్వలేదు అనేది వీలైతే కామెంట్ చేయండి. ఇక ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడుల రాయితీల కోసం ఏపీఐఐసీలు ఎదుట 5 రోజులుగా పారిశ్రామికవేత్తల నిరసన. దళిత పరిశ్రమ చలిలో కుటుంబాలతో ధర్నా చేస్తున్న కనికరించిన చంద్రబాబు సర్కారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఏపీఐఐసీ గేట్లు మూసివేసి రోడ్డుపై బైఠాయింపంటండి. ప్రోత్సాహ కోసం గలమెత్తిన విద్యార్థి దళం కర్కశ సర్కారుపై కథనం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నా. తాడేపల్లిలో విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. సో ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇందులో న్యాయం ఉంది. నిజంగానే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఎక్కువ బకాయి పెట్టేస్తోంది. అలాగే ఇందులో కూడా న్యాయం ఉంది. ఇవన్నీ సాక్షిలో. ఇంకా నేడు ఎస్ఐఆర్పై చర్చ. 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్పై సర్వేపై లోక్సభలో చర్చ జరగనుంది. థాయిలాండ్ దాడులు. కంబోడియాపై థాయిలాండ్ వైమానిక దాడులు చేసింది. సిద్ధరామయ్యకు నోటీసులు. సెన్సెక్స్ 610 పాయింట్లు మైనస్. ఓకే, ఇవి కూడా పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతిలో చూస్తే ఈ రెండు ఇది చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు రెవెన్యూ రాంగ్ రూట్ అండి. పాత తప్పులు కొత్త తంటాలు. సీఎం ఆదేశించిన అదే అలసత్వం. ఏడాదిన్నర అయినా పరిష్కారం కాని సమస్యలు. ప్రజా ఫిర్యాదుల్లో టాప్, పరిష్కారంలో లాస్ట్. అక్రమార్కుల పని పట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం. పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ. తప్పులు సరిదిద్దాలంటూ లక్షల్లో ఫిర్యాదులు. నిన్న ఈనాడు ఈరోజు ఆంధ్రజ్యోతిలో రెవెన్యూ శాఖ మీద గట్టిగానే వస్తుందండో. రెవెన్యూ శాఖ మంత్రి గారికి చెమటలు పడుతున్నాయి. వందే మాతరానికి నెహ్రూ ద్రోహం, ఇది అవసరం అని తిప్పికొట్టిన ప్రియాంక. బెంగాల్ ఎన్నికల కోసమే దీనిపై చర్చ. స్వాతంత్రం కోసం నెహ్రూ 12 ఏళ్ళు జైల్లో ఉన్నారు. మోదీ ఆత్మవిశ్వాసం తగ్గుతోందన్న కాంగ్రెస్ నేత. కాంగ్రెస్లో ప్రత్యాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం. లోక్సభలో 11 గంటలకు పైగా సుదీర్ఘ కాకి కొడుకే కారకులు. కారు ప్రమాదానికి కారణం అతడి ముఠాయే. రవాణా అధికారుల వేషంలో హైవేపై దందాలు. ఎక్కడైనా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ట్రాన్స్పోర్ట్ హైవే మీద ఆపితే మనం సాధారణ వాహనదారులు అయినా సరే వాళ్ళని నిలదీయాలి. నేను ఈసారి అదే పని చేస్తా. వాళ్ళ వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. నాకే 2-3 సార్లు తప్పింది. ముందు వెళ్తున్న లారీ సడన్గా వాళ్ళు ఆపుతారు. ఆ లారీ వాడు ఇలా వెళ్ళినప్పుడు సడన్గా తిప్పుతాడు. నేను అప్పుడు సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. ఏజెన్సీ గజగజ. ఇక హవాలా దోపిడీ. సత్యసాయి జిల్లాలో సినీ ఫక్కీలో ఘటన. సూరత్ నుంచి బెంగళూరుకు 4.30 కోట్ల నగదు. ఇన్నోవా వాహనంలో రహస్యంగా తరలింపు. అడ్డుకొని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన మరో ముఠా. అదే దారిలో కారులో వెళ్తూ దోపిడీని గుర్తించిన ఓటెక్కి రంగంలోకి దిగిన పోలీసులు. 2 కార్లు వదిలేసి వెళ్ళిన గ్యాంగ్. జీపీఎస్తో దాన్ని వెతుక్కుంటూ వచ్చిన బాధితులు. ఒకే కారులో 1.20 కోట్ల నగదు స్వాధీనం. ఒక హవాలా నగదు బెంగళూరు నుంచి సూరత్కు తరలిస్తుంటే దాన్ని అడ్డుకొని ఎత్తుకెళ్లారంట మరో ముఠ. దాన్ని ఒక టెక్కి చూసి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు రంగంలోకి దిగారంట. సినీ ఫక్కీలో జరిగింది కదా. ఇక లాఠీతో కాదు డేటాతో ఆధునిక నేరాలు కట్టడానికి అధునాతన పోలీసింగ్. ఫ్యూడల్ పోలీసింగ్ స్థానంలో హ్యూమన్ టచ్. సైబర్ కమాండోలుగా ట్రైనీ కానిస్టేబుల్. సైబర్ ఆర్థిక మోసాలపై నిపుణులతో క్లాసులు. ఐ గాట్ కర్మయోగి యాప్తో వీలైనప్పుడల్లా వినొచ్చు. 16న దేశంలో #1 శిక్షణకు శ్రీకారం. బాగుంది. సో కొత్త కానిస్టేబుల్ ఈ కొత్త బ్యాచ్కు అధునాతన పద్ధతిలో శిక్షణ ఇవ్వబోతున్నారన్నమాట. నేరాల దర్యాప్తుతో పాటు సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా వాళ్ళకి, ఆర్థిక మోసాలు సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా వాళ్ళకి ట్రైన్ చేయబోతున్నారు. ఇక 1566 స్క్రబ్ టైఫస్ కేసులు. ఆ లక్షణాలతో ఇప్పటివరకు 9 మంది మృతి. మరణాలకు కారణమైన పరిశోధన చేయాలి. స్క్రబ్ టైఫస్ కేసులు 1566 ఉన్నాయంట రాష్ట్రంలో. ఇక పల్లె రోడ్లకు మహర్దశ. 2123 కోట్లతో 4007 కిలోమీటర్ల మేర నిర్మాణం. కేంద్రం శాసకీయ నిధులతో పనులు. పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం శ్రీకారం. మొత్తం 12,999 పల్లె రహదారులు. 157 నియోజకవర్గాల్లో 484 మండలాల్లో. ఇక తిరుమల తరహాలో 5,000 ఆలయాలు. సీఎం సూచనతో నమూనాల్లో మార్పులు. 700 ఆలయాలకు దరఖాస్తులు. 206కు ఓకే. దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్ అండి. 2026 నాటికి ట్రాక్ పనులు పూర్తి. 2027లో ట్రయల్ రన్. అహ్మదాబాద్ ముంబై వాణిజ్య కారిడార్లో చకచకా ఏర్పాట్లు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ గుజరాత్లో రాబోతోంది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి. దానికి సంబంధించి ట్రాక్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయంట. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దీన్ని నిర్మించబోతున్నారు. ఇక ఆంధ్రప్రభలో ఈ రెండు చెప్పును. మోడీ ప్రసంగం అందమైన అబద్ధం. వందే మాతరం ఇది ఒకటి రాశారు. తర్వాత డంప్ యార్డుల్లా సైబర్ పోర్టులు, ఎయిర్పోర్టులు కుప్పలు తెప్పలుగా లగేజీ బ్యాగులు.
అది కామన్. ఇండిగో వైఫల్యం కారణంగా కఠిన చర్యలు తప్పవు. హవాలా డబ్బు దోపిడీ 4.20 కోట్ల తరలింపులో 3 కోట్ల లూటి సత్యసాయి జిల్లాలో సంచలనం. తొలి రోజు పోటెత్తిన పెట్టుబడులు 2.43 లక్షల కోట్లు. సీఎం సమక్షంలో 35 దిగ్గజ సంస్థల ఎంఓయూలో 150,000 మందికి ఉపాధి. వచ్చే 10 ఏళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ట్రంప్. మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ ప్రకటన. 2,500 కోట్లతో అదాని గ్రీన్ డేటా సెంటర్. ఫ్యూచర్ సిటీలో వంతార వన్యప్రాణ సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ఎంఓయూ అని ఇవన్నీ రాసుకొచ్చారు. తర్వాత వడివడిగా పోలవరం ప్రాజెక్టు గురించి ఒకటి రాశారు. వణికిన జపాను, భారీ భూకంపం. మాకు ఈ పోలవరానికి సంబంధించి హెడ్డింగ్లు అలవాటు అయిపోయినాయి. పరుగులు పెడుతున్న పోలవరం పరుగులు, ఉరుకులు, ఒడివడిగా పోలవరం, ఇవన్నీ వైసీపీ హయాంలో సాక్షిలో పెట్టిన హెడ్డింగ్లు. అవి చూసి మాకు అలవాటు అయిపోయింది. సో ఇవి ఆంధ్రప్రభ. సో ఇవండి మొత్తానికి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి, దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.